నేడు ఉదయం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 28, 50, 51వ డివిజన్లలోని శివాజీనగర్, గురుద్వార్ ఏరియా, గాజుల్పేట్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తారు. నేడు ఉదయం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సాలూరా మండలంలోని కాజాపూర్, మదర్నా, ఉంసా, సాలూరా, పత్తేపూర్, తగ్గెల్లి గ్రామాలలో పర్యటించనున్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6 గ్యారంటీ స్కీమ్స్ వివరిస్తారు. నేడు మధ్యాహ్నం వెల్పూర్ స్పైస్ పార్క్ గ్రౌండ్ లో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా జనం తరలి రావాలని రాష్ట్ర మంత్రి బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో ముగిసింది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 3వ జాబితాను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కుక్కట్పల్లి సహా జనసేన పార్టీకి 9 నుంచి 11 స్థానాలు కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే నిజామాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. నూతన కలెక్టరేట్ నిర్మించామని, హైట్ యాప్ తీసుకువచ్చామని అన్నారు. రైల్వే బ్రిడ్జ్ కట్టామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు ఆర్మూర్ పట్టణంలో ఆలూరు బైపాస్ రోడ్లో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జరుగుతున్న పనులను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అంతడుపుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బైరి శేఖర్, కోశాధికారిగా సందీప్ ఎన్నికయ్యారు. నేడు డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొననున్నారు.